మాథ్యూ చాప్టర్ 25. పరలోక రాజ్యము తమ దివిటీలను పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలు పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేనివారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేనివారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధేంలో నూనె తీసుకొని పోయిరి. పెండ్లి కుమారుడు ఆలస్యం చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు అతనిని ఎదుర్కొన రండి అను కేక వినబడెను. అప్పుడు ఆ కన్యకులందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచి గాని బుద్ధి లేని ఆ కన్యకలు, మా దివిటీలు ఆరిపోచున్నవి గనుక మీ నూనెలో కొంచెము మాకీడని బుద్ధిగలవారిని అడిగిరి. అందుకు బుద్ధిగల కన్యకులు, మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి యొద్దకు పోయి కొనుకొండని చెప్పిరి. వారు కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెళ్లి విందు లోపలికి పోయిరి. అంతటా తలుపు వెయ్యబడెను. ఆ తర్వాత అక్కడి తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా అయ్యా, మాకు తలుపు తీయమని అడగగా అతడు, మిమ్ము నేను ఎరగనని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానెను. ఆ దినమే అయినను ఆ గడి అయినను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. అంటే దేవుడు ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు? మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఏం మాట్లాడుతున్నాడంటే, ఆ దినము, ఆ డే మనకు తెలీదు, ఆ గడి, ఆ సమయం మనకు తెలియదు కనుక మనం ఏం చేయాలంటే మెలకువగా ఉండమని చెప్తున్నాడు. అంటే మెలకువగా అంటే ఎలా మెలకువగా ఉండాలి అంటే రాత్రంతా పడుకోకుండా మెలకువగా ఉండమని దేవుడు వాక్యం చెప్పట్లేదు. మెలకువ అంటే ఏంటంటే ప్రార్థనలో మెలకువగలిగి ఉండమని దేవుడు వాక్యం చెప్తుంది. సో ప్రార్థనలో మెలకువగా ఎలా ఉండాలంటే, సపోజ్ మనకి చాలా ఇంట్లో కొంత సిచ్యువేషన్ ఉంటది, ప్రాబ్లం ఉంటది. సో మనకి ఆ ప్రాబ్లంలో ఉన్నప్పుడు మనకి ప్రార్థన ఎలా చేయాలి, ఎలా మెలకువగా ఉండాలో మనకు తెలియదు. సో దేవుడు ఎలా మాట్లాడుతున్నాడంటే మెలకువగా ఉండడని చెప్తున్నాడు. మెలకువ అంటే ఎందులో మెలకువగా ఉండాలంటే ఫిజికల్ గా కాదు కానీ స్పిరిచువల్ గా మెలకువగా ఉండమంటున్నాడు. స్పిరిచువల్ అంటే ఏంటి? ఆత్మానుసారంగా, ఆత్మలో అంటే స్పిరిట్ లో మెలకువగా ఉండమని చెప్తున్నాడు. సపోజ్ ఇఫ్ యూ స్లెప్ట్ ఇన్ ఏ డే బట్ గాడ్ స్పీక్స్ టు స్పిరిట్, నాట్ టు ఫిజికల్ బాడీ. ఎట్లా మాట్లాడతాడంటే ఆత్మతో మాట్లాడతాడు. ఎందుకంటే మన దేవుడు ఆత్మ స్వరూపి అయి ఉన్నాడు కనుక ఆయన ఆత్మతో మాట్లాడుతున్నాడు. అందుకే ఏమంటున్నాడంటే ఫిజికల్ బాడీ కాదు కానీ నీ యొక్క స్పిరిచువల్ లైఫ్, నీ యొక్క స్పిరిట్ ఎట్లా ఉంది, స్పిరిట్ లో నువ్వు మెలకువగా ఉండగలుగుతున్నావా, నువ్వు స్పిరిట్ లో చూడగలుగుతున్నావా, మెలకువగా ఉండగలుగుతున్నావా, ప్రతిదీ అబ్జర్వ్ చేయగలుగుతున్నావా, అంటే నీ బ్యాక్ ఏం జరుగుతుంది, నీ ఫ్రంట్ ఏం జరుగుతుంది, నీ పక్కన ఏం జరుగుతుంది, రైట్ సైడ్ లో ఏం జరుగుతుంది, లెఫ్ట్ సైడ్ లో ఏం జరుగుతుంది, ఇవంతా నీకు తెలియాలి. సో బికాస్ నువ్వు అప్పుడు ఏం చేయాలంటే స్పిరిట్ లో మెలకువగా ఉండమని దేవుడి వాక్యం చెప్తుంది. స్పిరిట్ అంటే అనుదిన ప్రార్థన. మనం ఫిజికల్ గా చేయాల్సిన అవసరం లేదు. ఆత్మలో మనం ప్రార్థిస్తే చాలు, దేవుడు అది వింటాడు. బికాస్ మన దేవుడు ఆత్మస్వరూపి. దేవుడు ఏమంటున్నాడు? ఆత్మతోనూ సత్యంతోనూ నన్ను ఆరాధించమని చెప్తున్నాడు. సో ఆత్మతో ఆరాధించాలి, ఆత్మతో దేవుడి దగ్గరికి మనం చేరాలి. అయితే ఇక్కడ ఏంటి జరుగుతుందంటే మత్తయి సువార్త 25వ అధ్యాయంలోని బుద్ధి లేని వారు, బుద్ధి కలిగిన వారు ఉన్నారంట. అయితే బుద్ధి కలిగిన వారు ఏం చేస్తారు? ఆ ఆ సామెతల గ్రంథంలో ఒక మంచి మాట ఉంటది. ఏంటా మాట అంటే, బుద్ధిగల స్త్రీ జ్ఞానవంతురాలు తన ఇల్లు బండ మీద కట్టుకుంటదంట. మూఢురాలు ఏం చేస్తదంట? తన చేత్తో ఆ ఇల్లునంతా ఊడబీక్కుంటదంట. సో జ్ఞానవంతురాలు ఇల్లు కట్టుకోవడం అంటే ఏంటి? ఇల్లు అంటే ఏంటి? బండ మీద కట్టుకోవడం అంటే. బండ అంటే క్రీస్తు అంటాం. సో ఈ బండ అనేది ఎక్కడ స్టార్ట్ అయింది? ఎగ్జోడస్ నుంచి స్టార్ట్ అయింది. నిర్గమకాండం నుంచి మనకు కనిపిస్తది. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజల్ని విడిపిస్తాడు. తర్వాత వాళ్ళు మోషే అని అడుగుతారు, ఇలా మాకు దాహమేస్తుంది ఇది అంటే దేవుడు ఒక సూచక్రియ అద్భుతాలు చేస్తాడు. ఒక బండ ఉంటే బండని నువ్వు చేతి కర్రతో పట్టుకొని నువ్వు కొట్టు అంటే విశ్వాసం అక్కడ మనం చూడాలి. బండను కొట్టు అంటే ఇప్పుడు సపోజ్ మనం ఒక కర్ర తీసుకొని వెళ్ళి ఒక రాయిని, ఒక రాక్ ని కొడితే అది ఓపెన్ అవుతుందనే విశ్వాసం నీలో ఉండాలి బలంగా. అలా అయితేనే అక్కడ కార్యం జరుగుతుంది. నీలో విశ్వాసం లేకుండా నువ్వు వెళ్ళి కర్ర పట్టుకొని ఆ రాయి మీద, ఆ బండ మీద కొట్టావంటే బండ 2 ముక్కలు అవ్వదు, బ్రేక్ అవ్వదు. సో ఈ ఫ్రాక్ బ్రేక్ అవ్వాలంటే యూ షుడ్ బి స్పిరిచువల్, అంటే యూ షుడ్ బి బిలీవ్ ఇన్ జీసస్ వర్డ్స్ అండ్ లార్డ్ వర్డ్స్ కదా. సో ఆయన వర్డ్స్ మనం విన్నప్పుడు అదే కర్రతో వెళ్ళి బండ మీద కొడితే రెండుగా చీలి వాటర్ వచ్చింది, వాటర్ తాగారు. అంటే బండ అంటే క్రీస్తు.
క్రీస్తు నుంచి వచ్చే నీరంటే ఏంటంటే నిత్య జీవానికి సంబంధించింది. ఆ నీరు నిత్య జీవం తాగిన వారు ఎన్నటికి కూడా చనిపోరు. నిత్యం కూడా బ్రతుకుతారు. ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, ఏముండదు. ఇక్కడ దేవుడు పరలోక రాజ్యం కోసం చెప్తున్నాడు. అదే విధంగా స్త్రీల కోసం చెప్తున్నాడు. స్త్రీలు ఎలా ఉండాలని చెప్తున్నాడు. ఎందుకంటే స్త్రీలు అంగలార్చే స్త్రీలు అవసరం అని చెప్పి దేవుడు యెషయా గ్రంథంలో మాట్లాడుతుంటాడు. అంగలార్చడం అంటే ఇతరుల కోసం ఏడవడం, బాధపడడం. అంటే ఆ యొక్క పెయిన్ మనలో ఉండాలి. కుటుంబం కట్టుకోవాలంటే ఇట్స్ నాట్ ఎన్ ఈజీ థింగ్. వీ షుడ్ ఆల్వేస్ ప్రే అండ్ పిటిషన్ దేవుడికి ఇస్తూనే ఉండాలి. సో ఇక్కడ బుద్ధి లేని వారు బుద్ధి గల వారి కోసం చెప్తున్నాడు. మళ్ళీ ఏమంటున్నాడంటే మెలకువగా ఉండమని చెప్తున్నాడు. స్పిరిట్ లో మెలకువగా ఉండాలి. మన శరీరంతో అవసరం స్పిరిట్ లో ఉంటే చాలు. అయితే పరలోక రాజ్యం తమ దివిటీలు పట్టుకొని, అంటే వీళ్ళు కొంతమంది దివిటీలు పట్టుకున్నారంట. అయితే ఈ డివిజన్ పట్టుకున్న వారు మొత్తం అంతా కూడా మంచిగా చక్కపరుచుకున్నారు. అంటే దానికి కావాల్సిన నూనె, పూర్వకాలంలోని మనకి జనరేటర్స్ ఇవన్నీ లేనప్పుడు పెద్దవాళ్ళు ఏం చేసి ఉండేవారంటే ఒక గాజు సీసా పట్టుకొని అందులో కిరోసినాయిల్ వేసి ఒక తాడు లాంటిది వేసి వెలిగించేవారు ఇంటికి. చిన్న దీపమే బట్ ఇల్లంతా వెలుగునిచ్చేది కదా! సో, దేవుడేం చెప్తున్నాడు వాళ్ళ ద్వారా అంటే, వాళ్ళన్నీ సిద్ధపరచుకున్నారు. అంటే దేవుడు ఈ టైంకొస్తున్నాడని చెప్పి తెలిసింది. వారికెలా తెలిసింది? మనకు క్వెషన్ రావాలి కదా! అసలు వీళ్ళకి దేవుడొస్తున్నాడు ఎలా తెలుసంటే, బికాస్ దే ఆర్ ఇన్ స్పిరిట్. స్పిరిట్‌లో ఉన్నారు కాబట్టి, వాళ్ళకి తెలుస్తుంది దేవుడొస్తున్నాడు. సో, మేము సిద్ధంగా ఉండాలి, రెడీగా ఉండాలి. అంటే దే ఆర్ నాట్ థింకింగ్ అబౌట్ దేర్ ఫ్యామిలీ. దే ఆర్ నాట్ థింకింగ్ అబౌట్ దేర్ రిలేటివ్స్, ఫ్రెండ్స్, కొలీగ్స్. దే ఆర్ నాట్ థింకింగ్ అబౌట్ దీస్ వరల్డ్‌లీ థింగ్స్. దే ఆర్ థింకింగ్ అబౌట్ ది ఎర్త్‌లీ థింగ్స్, హెవెన్‌లీ థింగ్స్. పైనేమోని వాటిని వెతుకుతున్నారు. ఈ 5 మంది బుద్ధి గల వారు. సో, ఈ బుద్ధి గల వారన్నీ సక్రమంగా అన్నీ కరెక్ట్‌గా రెడీ చేసుకున్నారు. 10 మందిలో 5 మంది కరెక్ట్‌గా ఉన్నారు. ఆ 5 మంది కరెక్ట్‌గా లేరు. అలాగే ఫ్యామిలీలో కూడా 5 మంది కరెక్ట్‌గా ఉంటే మిగతా 5 మంది కరెక్ట్‌గా ఉండరు. ఎందుకు కరెక్ట్‌గా ఉండరంటే బికాస్ దేవుడు చెప్పిన మాటలు వాళ్ళకి నచ్చవు. దేవుడిని యాక్సెప్ట్ చేయరు. పైపైన దేవుడిని స్తుతించడం వేరు. పైపైన దేవుడిని ఆరాధించడం వేరు. గణపరచడం వేరు. బట్ హృదయంతో ఆరాధించడం వేరు. గణపరచడం వేరు. సో, దేవుడు అదే చెప్తున్నాడు. వారు బుద్ధి కలిగి ఉన్నారు గనుక వారన్నీ చక్కబరుచుకున్నారు. అయితే ఈ బుద్ధి లేని వారేమొచ్చి వాళ్ళకి తెలుసు. దేవుడొస్తాడని తెలుసు. పెళ్లి కుమారుడొస్తాడని తెలుసు. అందరికీ తెలుసు. ఇప్పుడు సంఘాల్లో ఏం జరుగుతుంది? దేవుడొస్తాడని తెలుసు. అయినా వ్యభిచారం మానేస్తున్నారా? మానేయడం లేదు. దేవుడొస్తాడని తెలుసు. తీసుకెళ్తాడని తెలుసు. మరి 10 ఆజ్ఞలు పాటిస్తున్నారా? పాటించట్లేదు. దేవుడొస్తున్నాడు సిద్ధపడాలని అందరికీ తెలుసు. అందరూ ఏమంటారు? ఏమని ప్రార్థిస్తారు? దేవుడొస్తున్నాడు. సో, రాకడలో మమ్మల్నందరూ కూడా జ్ఞాపకం చేసుకోండి. మా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి అంటారు. బట్ ఎవరైతే ప్రార్థిస్తున్నారో వాళ్ళు సరిగ్గా ఫౌండేషన్ పర్ఫెక్ట్‌గా లేదు. పునాదులు పాడైపోగా అంటే ఏం చేయగలరు? దేవుడైనా ఏం చేయగలరు? పునాది స్ట్రాంగుంటే మనం స్ట్రాంగ్ పిల్లర్ అంటే ఎవరైనా మనల్ని టచ్ చేయాలంటే భయపడాలి. సో, మనకు పిల్లర్ స్ట్రాంగ్‌గా లేనప్పుడు వి కెనాట్ డూ ఎనీథింగ్ కదా! సో, వి జస్ట్ గో ఆన్ అవర్ లైఫ్స్ అట్లా ఎళ్ళిపోతూ ఉంటది. సో, దేవుడేమన్నంటే మన పునాది స్ట్రాంగ్‌గా ఉండాలని ఈ బుద్ధి గలవారు. ఈ కన్యకలు స్ట్రాంగ్‌గా ఉన్నారు. ఈళ్ళేం స్ట్రాంగ్‌గా లేరు బుద్ధి లేని వారు. ఇంట్లో అట్లనే ఉన్నారు. సో, వాళ్ళకి ఎంత చెప్పినా ఫూలిష్‌లా ఉంటది. ఫూలిష్‌లో ఏం చేస్తారంటే వారికి బుద్ధిహీనత ఏం అర్థం కాదు. నువ్వు చెప్పావంటే నీకు నువ్వు క్రేజీ ఉన్నావు. నీకు పిచ్చుంది. నువ్వు అలా డివోట్ అయిపోయినావు. అందుకే నీకట్లా అనిపిస్తుంది. అందుకే నువ్వు అలా చేస్తున్నావు అని అంటారు. కొంతమందికి అన్నీ తెలిసినా, దేవుడొస్తున్నాడని తెలిసినా సంఘంలోనే ఉంటారు. బట్ దేవుడికి విధేయత చూపిచ్చరు. బికాస్ దే డ్రింక్ ఆల్కహాల్, దే డూ వాటెవర్ దే వాంట్ టు డూ ఇట్ అండ్ దే కమ్ టు చర్చ్ అండ్ దే టేక్ బ్రెడ్ అండ్ వైన్. అగైన్ దే వెంట్ టు సేమ్ సిన్. దే ట్రావెల్ ఇన్ ది సేమ్ పాత్ అన్నమాట. దే డోంట్ ట్రావెల్ ఇన్ ది లైట్. అంటే దేవుడి యొక్క వెలుగులోకి వాడు నడవరు. సో, దే యూజ్డ్ టు ఆల్వేస్ ట్రావెల్ ఇన్ ఏ ఆహ్, డిఫరెంట్ వే. అంటే గాడ్ వేకి డిఫరెంట్ వేలో అపోజిట్ వేలో ఉంటారు. అంటే లైక్ దే ఆర్ వాకింగ్ ఇన్ సాతాన్ ట్రాప్. డిసెప్షన్స్‌లోకి వాళ్ళెళ్ళిపోతున్నారు. సో, ఈ బుద్ధిహీనులు కూడా అంతే అన్నమాట. దే నో గాడ్ ఈస్ కమింగ్. దే నో గాడ్ ఈస్ గివింగ్ సాల్వేషన్. దే నో దట్ గాడ్ ఈస్ కమింగ్ టు టేక్ ఆఫ్ ఫ్రమ్ దిస్ డే. అవన్నీ తెలుసు వారికి. బట్ వాళ్ళకంత ఒళ్ళు బద్ధకం అంటే దేవుడొస్తున్నాడని తెలిసి మనకైతే ఇప్పుడు అది ఏమంటారంటే మనకి తెలీదు. అంటే మనకిప్పుడు తెలీదు. మనకెలా తెలుస్తుంది ఇప్పుడంటే స్పిరిట్ ద్వారా తెలుస్తుంది. అప్పట్లో ఆయనున్నప్పుడు ఇవన్నీ ఎందుకు రాయేషినాడంటే ఫ్యూచర్‌లో మేబీ ఇట్ విల్ హ్యాపెన్. ఇట్ మైట్ బి హ్యాపెన్ సమ్ టైమ్స్. అంటే మనం తెలుసుకోవాలి. అంటే ప్రతీదీ నేర్చుకోవాలి. సో, అందుకే దేవుడు కొంతమంది పెడతా ఉంటాడు మన మధ్య వారిని బట్టి నేర్చుకోవాలని చెప్పి.
ఈళ్ళకన్నీ తెలిసినా కూడా వీళ్ళేం చేశారంటే దేవుడి యొక్క అంటే రాకడని నిర్లక్ష్యం చేశారు. మనం కూడా మన జీవితంలో నిర్లక్ష్యం చేస్తున్నాం. అంటే కొన్ని కొన్ని విషయాల్లో ఆగిపోతున్నాం. సో, దేవుడేమో నిర్లక్ష్యం చేయొద్దు అంటున్నాడు. బుద్ధి కలిగి ఉండమంటున్నాడు. జ్ఞానం కలిగి జీవించమంటున్నాడు. స్పిరిట్‌లో అవేకెన్ అవ్వమంటున్నాడు. మనం స్పిరిట్‌లో లేకపోతే వి కెనాట్ డూ ఎనీథింగ్. వి కాంట్ డూ నథింగ్ అసలు స్పిరిట్ మనం లేకపోతే. ఈ బుద్ధి లేని వారి సిద్ధికిలో నూనె లేదంట. వీళ్ళు కనీసం తెచ్చుకోవాలి కదా! ఏమైనా ఎక్స్‌ట్రా తెచ్చుకుంటే ఒకరి మీద మనం డిపెండ్ అవ్వం. వి ఆల్‌వేస్ యూజ్డ్ టు డిపెండ్ ఆన్ అదర్స్. బట్ వి ఆర్ నాట్ డిపెండింగ్ ఆన్ గాడ్స్ వర్డ్. ఇక్కడ వీళ్ళు గాడ్ యొక్క మాటల మీద డిపెండ్ అయ్యారు గనుక వీరికి వారి దేవుడు చెప్పిన మాట ప్రకారంగా వెళ్ళారు. వీరు దేవుడి యొక్క మాట మీద డిపెండ్ కాలే. మినిమమ్ దేవుడికి అంటే ఆపోజిట్ వెర్షన్‌లో వెళ్లారు వీళ్ళు బుద్ధి లేనివారు. సో, అయితే ఒకరోజు పెళ్లి కుమారుడు వస్తున్నాడంట. అంటే పెళ్లి కుమారుడు ఇంకా రావడం ఆలస్యం అయిందనగా వీరందరంటే నిద్రపోయారంట. సో, నిద్రపోవడం ఏమో బ్యాడ్ థింగ్ ఏం కాదు. సో, బట్ ఏంటి నిద్రపోతున్నాం బట్ స్పిరిట్‌లో అవేకెన్ అయ్యామా లేదా అని ఇంపార్టెంట్. సీ ఇప్పుడు మనం పడుకున్నా గానీ మనకి విజన్స్ చూడగలుగుతాం. డ్రీమ్స్ చూడగలుగుతాం. బికాజ్ మన స్పిరిట్ మననలాగా లేపుతూనే ఉంటది. ప్రతిసారి మన స్పిరిట్ అలా నన్ను లేపుతూనే చెప్తది ఉంటది. సంథింగ్ ఈస్ గోయింగ్ టు బి హ్యాపెన్. సో, యూ షుడ్ బి వెరీ కేర్‌ఫుల్ అని అంటది. సో, ఆ కేర్‌ఫుల్ అనే విషయం నీ దగ్గరకొచ్చినప్పుడు యూ షుడ్ బి అలర్ట్ అనమాట. నువ్వు అలర్ట్‌గా లేకపోతే హౌ కెన్ యూ ఫేస్ ఇట్లా వస్తున్న సిట్యుయేషన్స్ అన్ని నువ్వెలా ఫేస్ చేయగలుగుతావు సర్కమ్‌స్టాన్సెస్ అన్నీ గాని? సో, వీళ్ళు హ్యాపీగా పడుకున్నారు. వీళ్ళు పడుకున్నారు. సడెన్‌గా పెళ్లి కుమారుడొచ్చాడు. అయితే పెళ్లి కుమారుడొచ్చారు. వీళ్ళేమో ఎదుర్కోలేకపోయారు. అంటే ఎలా అంటే ఇప్పుడు నీ ముందు దేవుడున్నా గాని నీకు కంటికి కనిపించట్లేదు. బికాజ్ స్పిరిచ్యువల్‌గా నువ్వు డెడ్ అయిపోయావు. స్పిరిచ్యువల్‌గా నువ్వు చచ్చిపోయావు. ఈ స్పిరిచ్యువల్‌గా చచ్చిపోతే నువ్వెలా చూడగలుగుతావు? అందుకే దేవుడంటాడు ఏమంటాడంటే దేవుడు వాక్యం ఏమంటంటే ఓపెన్ యూర్ స్పిరిచ్యువల్ ఐస్ అంటాడు. ఓపెన్ యూర్ స్పిరిచ్యువల్ ఐస్ టు సీ అన్‌విజిబుల్ థింగ్స్ అని అంటాడు. మన కళ్ళ ముందు ఎన్నో ఉంటాయి. బట్ వి కెనాట్ సీ బికాజ్ వి డోంట్ హావ్ స్పిరిచ్యువల్ ఐస్ టు సీ ఆహ్, అన్‌విజిబుల్ థింగ్స్ అవన్నీ కూడా. సో, ఇఫ్ యూ వాంట్ టు సీ విజిబుల్ థింగ్స్, అన్‌విజిబుల్ థింగ్స్ అంటే వి షుడ్ హావ్ స్పిరిచ్యువల్ ఐస్, అవేకెనింగ్ ఐస్. ఆ పవర్ అనేది మనలో ఉండాలి. ఈళ్ళందరూ పడుకున్నారు. ఇప్పుడు ఈళ్ళు పడుకున్నారు మరి. సో, వీళ్ళు పడుకుంటే మరి వీళ్ళెలా దేవుడిని ఎదుర్కొన్నాడు రాగానే దేవుడు? వీళ్ళ ఆలస్యం అవుతుంది అంటే మనం ఏం చేస్తున్నామంటే నిర్లక్ష్యం. దేవుడు ఎప్పుడొస్తాడో, రేపొస్తాడో, ఎల్లుండొస్తాడో, ఎప్పుడొస్తాడో మనకు తెలీదు. ఆ గడి అయినను, ఆ సమయం ఏందో మీకు తెలియదు కనుక మెలకువగా ఉండి ప్రార్థన చేయడం దేవుడి వాక్యం చెప్తే, మనం ఏం చేస్తున్నామంటే, దేవుడొచ్చేటప్పుడు చాలా టైం అవుతదిలే హ్యాపీగా పడుకోవచ్చు. అంటే ఎలా అంటే సపోజ్ గాడ్ వన్స్ మన జీవితంలో ఒక మంచి కార్యం చేశాడంటే, ఆ కార్యం వైపే దృష్టి ఉంటది. బట్ తర్వాత దాని మీద దృష్టి ఉండదు. అంటే ఇది నెరవేరిపోయింది, ఇది ఫుల్‌ఫిల్ అయిపోయింది అన్న టైంకి నెక్స్ట్ ఏదైతే ప్రాబ్లమ్ వస్తుందో దాన్ని మనం చూడలేం. చూడట్లేదు. సో, అందుకే దేవుడేమో మెలకువగా ఉండమని చెప్తాడు. ఎప్పుడు ఏది ఎలా జరుగుతుందో తెలీదు. అంత ఘోరంగా ఉంటుంది. సో, ఎన్నో చూస్తున్నాం. మనుషుల్లో ప్రేమ ఉండదు, సమాధానం ఉండదు. దేవుడికున్న దీనత్వం లేదు. సమానత్వంగా చూసే మనస్సు లేదు. ఇవన్నీ మనలో చచ్చిపోతున్నాయి రోజు రోజుకి, రోజు రోజుకి వరల్డ్ ఎంత వికట్ అయిపోతుందంటే, ఇంకా ఆయనొచ్చినప్పుడు ఇంకా ఎలా ఉంటదో తెలీదు. అందుకే దేవుడేమంటే సిద్ధపడమంటున్నాడు. ఈరోజు మన కుటుంబం కోసం చూడాలా? స్నేహితుల కోసం చూడాలా? ఎవరి కోసం మనం చూస్తున్నాం? బట్ మనకి ఉన్న భారం ఏంటంటే అన్‌సేవ్డ్ అదే సోల్స్ కోసం వీళ్ళ కోసం ప్రార్థన చేయడమే దేవుడు చెప్పిన ఒక ప్రేయర్. వి యూజ్డ్ టు డూ ఈచ్ అండ్ ఎవ్రీ డే ఫర్ అన్‌సేవ్డ్ పీపుల్ కోసం చేస్తా ఉంటాం. ఇవన్నీ చేస్తూ ఉంటాం. బట్ ఏంటంటే మనం ఒక పర్ఫెక్ట్ పిల్లర్‌గా లేకపోతున్నాం. దానివల్లే ఇన్ని వస్తున్నాయి. సో, ఇఫ్ యూ స్ట్రాంగ్ ఇన్ యూర్ ఫెయిత్ దెన్ యూర్ ఫేసింగ్ ది సర్కమ్‌స్టాన్సెస్ నో. గాడ్ విల్ డెఫినైట్‌లీ డూ సంథింగ్ వండర్ చేస్తాడు. మార్వెలస్ థింగ్స్ చేస్తాడు. ఇఫ్ రియల్లీ వి ఆర్ పుట్టింగ్ 100% ఆన్ జీసస్ అంటే వి ఆర్ డిపెండింగ్ 100% ఆన్ జీసస్ గాడ్ విల్ డూ సంథింగ్ విచ్ వి కెనాట్ సీ. పీపుల్ యూజ్డ్ టు సే లైక్ ఏమంటారంటే యూ కెనాట్ సీ యూ కాంట్ డూ వి ఆర్ డూయింగ్ సంథింగ్ బెటర్ దెన్ యూ అంటారు. ఏమేమో అంటారు. బట్ గాడ్ అవన్నీ చూడట్లే. బట్ ఏమంటున్నాడంటే నువ్వు స్ట్రాంగ్ పిల్లర్‌గా ఉండాలి. యూ హావ్ టు డిపెండ్ ఆన్ ఓన్లీ గాడ్స్ వర్డ్. నాట్ ఆన్ ది అదర్ పీపుల్. డోంట్ డిపెండ్ ఆన్ అదర్ పీపుల్ మచ్. వన్ డే దే విల్ యూజ్ టు డ్రాగ్ అండ్ దే విల్ యూజ్ టు పుల్ యువర్ లెగ్ డౌన్. సో, అలాంటి కాన్సిక్వెన్సెస్ మనం చూస్తా ఉంటాం. సో, ఇలాంటివి వద్దు.
అందుకే ఈ బుద్ధి లేని వారిలాగా ఉండొద్దు అంటున్నాడు. బుద్ధి తెచ్చుకోమంటున్నాడు. జ్ఞానం కలిగి ఉండమంటున్నాడు. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకున్నట్టు మన ఇల్లు కూడా దేవుని యొక్క బండ మీద కట్టుకోవాలి. క్రీస్తు అనే బండ మీద కట్టుకోవాలి. మన నోట్లో వస్తున్న ప్రతి మాటలో కూడా క్రీస్తు కనిపించాలి. క్రీస్తు ప్రేమ కనిపించాలి. క్రీస్తు యొక్క మాధుర్యాన్ని కనిపించాలి. క్రీస్తు యొక్క విధేయత ఎలా చూపించాడు, శిలువ యాగంలో ఎలా బలి అయ్యాడో, ఆ బలి అంతా కూడా దేవుడు అసలా ఆయన చేసే త్యాగం ఇంకా ఈ ప్రపంచంలో ఏ మనిషి చేయడు. ఎవడు కూడా చేయలేడు. అంత గొప్ప త్యాగం చేశాడు. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుందా అంటున్నాడు. ఇన్ని చేశాడు ఆయన. ఇన్ని చేస్తే ఆయన ప్రేమను రుచి చూసి కూడా వీళ్ళేంటంటే దేవుడిని నిర్లక్ష్యం చేశారు. చాలా మంది దేవుడి దగ్గరికొస్తారు. దేవుడి దగ్గర చూస్తారు. దేవుడిని ఆరాధిస్తారు, ఘనపరుస్తాడు, దర్శనాలు చూస్తారు, కళలు చూస్తారు, పరిచర్య చేస్తారు, అన్నీ చేస్తారు. బట్ ఆ ఉండాల్సిన ఆ ప్రేమ, ఆ యొక్క ఆహ్, ఏమంటారంటే దేవుడిలో డిపెండ్ అయ్యే ఆ గుణం అవేమీ కనిపించవు. అప్పటికప్పటికే దేవుడు ముందు అంటే మనుషుల ముందు వాళ్ళేంటంటే గ్లోరిఫై అయిపోవాలనుకుంటారు. బట్ మనం ఏం చేయాలంటే వి యూజ్డ్ టు గ్లోరిఫై జీసస్ నాట్ అదర్ పీపుల్ కదా! సో, ఈళ్ళు అట్లా ఉన్నారసల. ఈ బుద్ధి లేని వారు. సో, నూనె అయిపోతే ఈళ్ళు ఎక్స్‌ట్రా తెచ్చుకోవాలని వీళ్ళకి తెలీదా? అంటే ఇంత నిర్లక్ష్యం దేవుడి పట్ల. ఈరోజు సంఘాలు కూడా అట్లనే ఉన్నాయి. నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. నచ్చిన పనులు చేస్తూ ఉంటారు. కానీ దేవుడికి నచ్చిన పనులు ఎవరు చేస్తున్నారు ఈ రోజున? ఎవరో కొంతమంది దేవుడికి విధేయతగా కలిగి కొంతమంది ఉంటున్నారు అంతే. సో, మిగతా వాళ్ళందరూ స్పిరిచువల్‌గా డెడ్ అయిపోయి పడుకొనున్నారు. సో, వాళ్ళకేం తెలియట్లే. సడెన్‌గా ఇప్పుడు దేవుడొచ్చాడు. దేవుడు వాళ్ళు కొనుక్కోబడ్డాడు, తీసుకువెళ్ళిపోయాడు. మరి ఈ విడవబడిన సంగతి ఏంటి? దేవుడేమంటున్నాడంటే, నేనొచ్చిన రాకడ సమయంలో ఎంతమంది విశ్వాసం కలిగి ఉంటారని, ఎంతమంది చూస్తానని అంటాడు. అంటే ఆ లెక్క ప్రకారంగా ఆయన ఉద్దేశ్యం ఏంటి? వస్తున్న ఈ క్రైసిసే కావచ్చు, వస్తున్న ఈ ప్రాబ్లమ్సే కావచ్చు, వస్తున్న ఈ భయంకరమైన సిట్యుయేషన్స్ ఏవైనా గావచ్చు. బట్ ఎవరు విశ్వాసం కలిగి ఉంటారు నాలో? నేను ఎవరినైనా ఒకళ్ళని చూడగలుగుతానా? నేను తీసుకోగలుగుతానా అని అంటాడు దేవుడు. అంత పెద్ద మాట దేవుడన్నాడంటే ఎంత నిర్లక్ష్యం చేస్తున్నామో, ఎంత స్పిరిచువల్ డెడ్ అయిపోయినామో. సో, దేవుడి యొక్క ఉద్దేశ్యం ఏంటంటే, ఆయన పిల్లల్ని ఆయన యొక్క పరలోక రాజ్యంలోకి తీసుకెళ్ళాలి, స్థిరపరచాలి, మంచిగా చూడాలంట. అంటే ఇక్కడ పొందలేని ప్రేమ, ఇక్కడ పొందలేని ఆప్యాయత, ఇక్కడ పొందలేని మాధుర్యం, ఇక్కడ చూడలేని ప్రేమ గాని, కుటుంబంలో చూడలేని ప్రేమలు గాని దేవుడు అక్కడ చూపిస్తాడు. ఇక్కడ ఇదంతా శాశ్వతమే కాదు, తాత్కాలికం అంతే. బికాజ్ డేవిడ్ ఒక లైఫ్‌ని చూసుకుంటే మదర్ ఎక్కడో సెపరేట్. తండ్రి, కొడుకులు అసలున్న అన్నలు గూడా అసలు పట్టించుకోలేని ఒక స్థితి. ఒంటరిగా ఎప్పుడు జూసినా ఒంటరిగా కూర్చుంటాడు. చేతిలో ఒక సమ్ మ్యూజికల్ ఇన్‌స్ట్రుమెంట్ పట్టుకుంటాడు, ప్లే చేసుకుంటాడు, సాంగ్స్ పాడుకుంటాడు, స్తుతిస్తాడు. ఎంతసేపు గొర్రెలతోనే ఉంటాడు. గొర్రెలు నడిపించడం ఇదే అన్నమాట. ఇంక తన లైఫ్ స్టైల్ అదే. బికాజ్ హూ కేర్స్? ఇప్పుడు నిజంగా నువ్వు ఎలా అంటే ఇంకా నిన్ను చూస్తే దేవుడిని చూసినట్టు ఉన్నట్లు అంటారు కదా చాలా మంది. కొంతమంది మాట్లాడుతుంటారు. "అసలు నువ్వు నీ నోట్లోంచి ఒక మాట కూడా రాదు. చాలా మంచిగా ఉంటావు. ఎవరి జోలికి వెళ్ళవు. నీ పని నువ్వు చేసుకుంటావు" ఇట్లా అంటారు. ఇలాంటి వారికే ప్రాబ్లమ్స్. ఇలాంటి వారికే ఇబ్బందులు. ఇలాంటి వారికి సమస్యలు, శోధనలు ఇవన్నీ. సో, దావీదు జీవితంలో కూడా ఇలాంటి ఒక స్థితిలోనే ఎళ్ళాడు. తల్లుండి తల్లి చూడకపోతే ఎలా ఉంటది? ఆ యొక్క పెయిన్, ఆ బ్రోకెన్‌నెస్ వాళ్ళకి మాత్రమే తెలుస్తది. బట్ ఎవరు చూడలే. హౌ హి ఈస్ అలోన్ అంటే ఎలానున్నాడు? ఎలా జీవిస్తున్నాడు? బట్ గాడ్ ఈస్ వాచింగ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. పైనుంచి అన్నీ చూస్తున్నాడు. డేవిడ్‌ని చూసాడు. దావీదుని చూసాడు. తన యొక్క స్థితిగతులు చూసాడు. ఒక రాజుని చేసాడు. గొలియాతుని ఓడించి ఒక పవర్‌నిచ్చాడు. ఈరోజు మనకు కూడా దేవుడు ఒక పవర్ ఇచ్చాడు. గొలియాతులు మన ముందు ఎంతోమంది గొలియాతులుంటారు. ఏదైనా గాని సమస్య. ఒక్క చిన్న వాక్యం అనే ఒక ఖడ్గం పట్టుకొని నువ్వు గట్టిగా షూట్ చేసి కొట్టావంటే, ఎంత పెద్ద సమస్య అయినా దీని కాలి కింద పడాల్సిందే. అది ఎంత పెద్దదైనా సరే. బికాజ్ నీకు ఆ ఫెయిత్ ఉండాలి. ఫెయిత్ కెన్ డూ వండర్స్ అండ్ మిరాకిల్స్. ఇఫ్ యూ డోంట్ హావ్ ఫెయిత్ యూ కెనాట్ డూ మౌంటైన్స్. యూ కెనాట్ మూవ్ మౌంటైన్స్. నీ ఫెయిత్‌తో నువ్వు అది నడిపించగలవు. మూవ్ చేయగలవు, కదిలించగలవు. నీ ప్రార్థన చెరసాలలో ప్రార్థిస్తుంటే ఆహ్, చే పేతురు వీళ్ళందరూ చెరసాలలో ఐ మీన్ చెరసాలలో ఉంటే సంఘం ప్రార్థిస్తుంటే చెరసాలు బద్దలయ్యాయి అంటాడు. అక్కడ ఏం జరిగింది బద్దలవ్వడానికి? అంటే ఫెయిత్. ఫెయిత్‌తో వాళ్ళు ప్రార్థించారు. దే కా దే దే యూజ్డ్ టు బీ కామ్ ఇన్ ప్రిజన్. జస్ట్ దే సంగ్ సాంగ్స్ టు అండ్ గాడ్ అండ్ వర్షిపింగ్ అండ్ ప్రైజింగ్ అంతే.
నథింగ్ దే డన్. నథింగ్ దే డూ విత్ ఎనీథింగ్. అసలు ఎలాంటి ఏం చేయలేదు. బట్ సంఘం ప్రార్థించింది. అందుకే అంటారు మనకి ప్రార్థించే వాళ్ళు మన జీవితంలో ఒక్కలైనా ఉండాలి అని. సో మనం అలాంటి ఆత్మలు సంపాదించుకోవాలని కూడా దేవుడి వాక్యమే చెప్తుంది. సో వాళ్ళు అక్కడ ప్రార్థిస్తున్నారు, వీళ్ళు పాటలు పాడుకుంటున్నారు. అసలు చింత లేదు. దే నో దే విల్ డై వన్ డే. బట్ వాళ్ళకి ఆ భయం లేదు, ప్రాణ భయం లేదు, ఏ భయం లేదు. బికాస్ మన ఇక్కడ ఇక్కడ జస్ట్ వీఆర్ జస్ట్ హ్యూమన్ బీయింగ్ అండ్ జస్ట్ వీ మేడ్ విత్ డస్ట్ అంతే. వన్ డే జస్ట్ విల్ గో టు డస్ట్ ఇన్ టు ఎర్త్, ఓన్లీ కిందకి వెళ్తుంది, ఏముండదు, బోన్స్ కూడా కరిగిపోతాయి. సో ఫర్ వాట్ వీఆర్ క్రయింగ్ అనేది అది ఎట్లా ఉంటదంటే అసలు ఎందుకు ఏడుస్తున్నాము, అసలు మన మన లైఫ్ ఏది కాదు కదా. వీఆర్ జస్ట్ ఫారినర్స్ కదా, వి జస్ట్ కేమ్ టు విజిట్ అండ్ వి జస్ట్ వాంట్ టు సీ దిస్ ఆల్ ప్లేసెస్ అంతే. వి జస్ట్ ప్రే ఫర్ సోల్స్ అంతే. మనకి అసలు ఏం లేదు. జస్ట్ వీఆర్ డస్ట్ అంతే. ఎప్పుడో రోజు మట్టిలో కలిసిపోతాం. ఈ మట్టి యొక్క శరీరం ఉండదు. దీనికోసం వస్తున్న కష్టాల కోసం బాధపడి ఏడ్చే కంటే దేవుడు చేసిన సాక్రిఫైస్ కోసం మనం ఆ సాక్రిఫైస్ ని తలుచుకుంటూ ఆయన కోసం పని చేయడం, ఆయన కోసం ముందుకెళ్ళడమే చాలా ఇంపార్టెంట్ థింగ్ మన లైఫ్ లో. సో వాట్ ఎవర్ ఇట్ హ్యాపెన్స్ దేవుడికి వదిలేయాలి ఇంకా. సో ప్రతిదీ ఒక గొల్యాదునే షూట్ చేసి కొట్టాడు. ఏమి లే, జస్ట్ వెళ్ళి నుంచి చాలా చిన్న బాలుడు. దావీదుకి ఏం తెలుసు. బట్ దేవుడు తన వెనక ఉన్నాడు. మన వెనక కూడా ఎవరున్నారంటే దేవుడు ఉన్నాడు. అతి పరిశుద్ధుడు ఉన్నాడు, బలవంతుడు ఉన్నాడు, శక్తిమంతుడు ఉన్నాడు, ప్రభావశాలి ఉన్నాడు, పరాక్రమ గల వీరుడు ఉన్నాడు మన వెనక. సో మనం ఎందుకు భయపడుతున్నాం? సో ఎందుకు ఈ భయం? ఎవరు ఏదో చేస్తారా? ఇంట్లో వాళ్ళు చేస్తారా? మనందరికీ తెలిసిన టెస్టిమనీస్ చాలా ఉన్నాయి. సాధు సుందర్ సింగ్‌కే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు అసలు విడిచిపెట్టేశారు. తిన్న అన్నం పేడ మీద ఏసి తినమని చెప్పారు. ఇంతకన్నా ఘోరం ఇంకెక్కడైనా ఉంటదా? అది కూడా ఫ్యామిలీనే. బయట వాళ్ళు మనల్ని ఎవరు ఏం చేయరు. ఇంట్లో వాళ్ళే మనకి విరోధులు. ఇంట్లో వాళ్ళే మనకి శత్రువులు. ఇంట్లో వాళ్ళే మనల్ని తోస్తా ఉంటారు. బికాజ్ ఒక స్పిరిచువల్ మెంబర్ ఒక ఇంట్లో ఉంటే డీమోన్స్ కెనాట్ యాక్సెప్ట్ ది స్పిరిచువల్ పీపుల్ ఇన్ దేర్ సరౌండింగ్స్ గానీ, నీ ఇల్లు గానీ, వాటెవర్ ఇట్ మే బి, దే వోంట్ యాక్సెప్ట్ స్పిరిచువల్ పీపుల్ అన్నమాట. స్పిరిచువల్ ఉన్నవారిని అవి యాక్సెప్ట్ చేయవు. వేర్ ఎవర్ యు గో, యు ఫేస్ ట్రబుల్స్. వేర్ ఎవర్ యు గో, యు ఫేస్ సంథింగ్ ఎల్స్. సంథింగ్ స్ట్రేంజ్ విల్ హ్యాపెన్. సంథింగ్ విల్ హ్యాపెన్స్. బికాస్ యువర్ స్పిరిచువల్ పర్సన్. సో అవి ట్రై టు అటాక్ చేస్తుంటాయి. బికాస్ బయట వాళ్ళు వస్తే నువ్వు అంత లైట్ తీసుకుంటావు. ఎందుకంటే ఆళ్ళు బయట వాళ్ళే. నాకేంటి అని అంటావు. బికాస్ నీకు అనవసరం అది బయట వాళ్ళు. అదే ఇంట్లో వాళ్ళ దగ్గర నుంచి నీకు మాటొచ్చిందంటే యూ ఫీల్ బ్యాడ్. బికాస్ నీ ఇంట్లో వాళ్ళు నీ సొంత తల్లిదండ్రులు అంటే నీకు బాధొస్తది. వాడక్కడ కొడతాడు. ఇక్కడ ఏం చేయడాడు. జస్ట్ ఆడెక్కడి నుంచి ఎళ్తాడంటే ఫ్యామిలీ నుంచి తీసుకొస్తాడు శోధన అనేది. ఎందుకంటే స్పిరిచువల్‌గా నిన్ను పడగొట్టాలి. బికాజ్ ఇట్స్ నాట్ ఎన్ ఈజీ థింగ్. ఒక నాన్ బిలీవర్‌గా అయ్యి ఇంత దేవుడి కోసం తెలిసి పరిచర్య సింగిల్‌గా చేయడం అంటే ఇట్స్ నాట్ ఎన్ ఈజీ థింగ్. హూ ఈస్ డూయింగ్ దిస్ థింగ్స్ ఇన్ దిస్ ఇన్ ది స్ట్రీట్స్ అండ్ ఆల్. సమ్ పీపుల్ ఆర్ డూయింగ్ గాడ్స్ వర్క్. సమ్ పీపుల్ ఆర్ డూయింగ్ మిషనరీస్. ఇవన్నీ చేస్తారు. ఎవరు ఒక ఇంట్లో నుంచి తెలియకుండా చర్చికి వస్తారు. ఇదంత పెద్ద పెయిన్. బట్ గాడ్ ఈస్ వాచింగ్. దావీదుని దేవుడు చూస్తున్నాడు, నిన్ను చూస్తున్నాడు. ఆయన చూపించిన కృప నీకు కూడా చూపిస్తాడు. బట్ ఇక్కడ ఏమంటున్నాడంటే స్ట్రాంగ్ పిల్లర్ గా ఉండమని చెప్తున్నాడు. బుద్ధి లేని వారిగా ఉండొద్దని చెప్తున్నాడు. నీ దగ్గరికి ఏ స్పిరిట్ వచ్చి మాట్లాడుతుందో చూసుకోమని దేవుడి వాక్యం చెప్తుంది. అది చాలా ఇంపార్టెంట్. స్పిరిట్ లో అవేకన్ అవ్వడం చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇక్కడ వీళ్ళు అలాగే చేశారు. దేవుడు వస్తున్నాడని తెలిసి ఏం చేశారంటే ఆయన వచ్చేసరికి వీళ్ళు వెళ్ళిపోతారు, వీళ్ళు మాత్రం ఉండిపోతారు. అలాగే మనిషి కుమారుడు రాకడ వచ్చినప్పుడు కూడా ఇలాగే జనాలు ముందంతా పిచ్చోళ్ళగా లైక్ దే వాంట్ టు డూ వాట్ ఎవర్ దే వాంట్ టు డూ అన్ని చేసేస్తారు. అది మంచిదో చెడ్డదో ఏదైనా గానీ అన్ని చేస్తారు. లాస్ట్ కి ఆయన వెళ్ళిపోయిన తర్వాత దేవుణ్ణి తిరిగి మళ్ళీ తిడతారంట. సో ఇది ఇంకొక ట్రాజడీ. ఇంకొక ఇన్సిడెంట్. అసలు పీపుల్ ఒక మైండ్ సెట్ వేరు, డిఫరెంట్. వి ఆల్వేస్ థింక్ అబౌట్ ది ఎర్త్లీ థింగ్స్ బట్ వీఆర్ నాట్ థింకింగ్ అబౌట్ ది హెవెన్లీ థింగ్స్. అంటే హెవెన్ లో చాలా ఉన్నాయి. రివార్డ్ ఇస్తా అంటే క్రౌన్ ఇస్తున్నాడు అంటున్నాడు. వై వీఆర్ నాట్ ఫోకసింగ్ ఆన్ ది హెవెన్లీ థింగ్స్? వై ఆర్ ఫోకసింగ్ ఆల్వేస్ అబౌట్ ది ఎర్త్లీ థింగ్స్ కదా. అది కదా. సో ఇక్కడ జ్ఞానమంత్రాలు ఇల్లు కట్టుకుంటారు. జ్ఞానమంత్రాలు డ్యూటీలో నూనె పట్టుకుంటారు. నూనె అంటే అభిషేకానికి సాదృశ్యం. నూనె అంటే అనాయింటింగ్. ఇవన్నీ కూడా. సో అనాయింటెడ్ పర్సన్ ఎప్పుడు కూడా అబోవ్ థింగ్స్ చూస్తాడు, కానీ బిలో థింగ్స్ చూడ్డు. సో మనం కూడా ఏం చేయాలంటే అబోవ్ థింగ్స్ చూడాలి, కానీ బిలో థింగ్స్ చూడకూడదు. అరే ఏమవుతుంది ఏం కాదు. నథింగ్ విల్ హ్యాపెన్. గాడ్ నీ దగ్గర నీ పక్షం ఉంటే ఎవరు నీకు విరోధి? నీకు శత్రువు ఎవరు ఎనిమి కాదు.
బికాస్ గాడ్ నీకు తోడుగా ఉన్నాడు. నువ్వు ఎక్కడికెళ్తే నీతోనొస్తున్నాడు. నీ సర్కమ్‌స్టాన్సెస్ చూస్తున్నాడు. నీ యొక్క క్రైమ్ చూస్తున్నాడు. నీ యొక్క ఏడుపుని చూస్తున్నాడు. ప్రతి ఏడుపుని కూడా తన యొక్క బుడ్డిలో దాస్తున్నానంటున్నాడు. దానికి తగిన రివార్డ్ ఇస్తానంటున్నాడు. బట్ బుద్ధి లేని వారిలో ఉండొద్దంటున్నాడు. బుద్ధి లేని వారు ఎన్నో చెప్తారు. నువ్విలా చేసేయి, అలా చేసేయి, నేను తోడుంటా ఇచ్చేస్తా అంటారు. బట్ ఇన్ ద ఎండ్ ఆఫ్ ద టైమ్ ఆళ్ళుండరు, తోడుండరు నీకు. మళ్ళీ నువ్వు దేవుడి దగ్గరికే రావాలి మళ్ళీ. సో, అలా ఉంటది. అయితే ఈళ్ళందరూ చక్కపరుచుకున్నారు. అంతా జరిగిపోయింది. బుద్ధిలేని కన్యకలున్నారు. దివిటీలు పట్టుకున్నారు. మొత్తం జరిగింది. తర్వాత పెళ్లి కుమారుడొచ్చాడు. సడెన్‌గా దేవుడొచ్చాడు. అప్పుడు సిద్ధపడ్డారు. సిద్ధపడున్నవారు హ్యాపీగా దేవుడితో ఎళ్లి విందు లోపలికి వెళ్ళిపోయారు. దేవుడు విందుని సిద్ధపరిచాడంట. బుద్ధి కలిగిన వారికి. విందు అంటే ఏంటంటే మన్నాను కురిపించినట్లుగా దేవుడు ఒక విందునిచ్చాడు. విందు కురిపించాడు పరలోక రాజ్యంలో. ఇక్కడున్న విందులు, ఇక్కడున్న ఆర్భాటాలు, ఇక్కడున్న ఈ డాన్సులు గాని, వల్గర్ థింగ్స్ గాని, వాటికి గాని ఈయన ఇచ్చే నిత్య జీవానికి గాని ఎటువంటి సంబంధం లేదు. ఈ లోకరీతులను లోకరీతిగానే పోతాయి. ఎప్పటికైనా ఈ లోకం నాశనం అవ్వాల్సిందే. భూమి, ఆకాశం అంతా కూడా గతించిపోయినా నా మాటలు గతించిపోవని చెప్పి దేవుడి వాక్యం చెప్తుంది. ఆయన మాట ఎప్పుడు కూడా నిలిచి ఉంటాయి. ఈ నిలిచి ఉన్న వాక్యాన్ని మన హృదయంలో ఉన్నప్పుడు మనం భయపడం. సో, దేవుడు మనకు ధైర్యం చూపిస్తున్నాడు. ధైర్యం ఇస్తున్నాడు. విందులోకి పాల్పొందుకునే శక్తిని మనకిస్తున్నాడు. ఈరోజు నిన్ను ఆహ్వానిస్తున్నాడు. నిన్ను నన్ను ఆహ్వానిస్తున్నాడు. ఎక్కడికి? పరలోక రాజ్యానికి ఆహ్వానిస్తూ సిద్ధపరుస్తున్నాడు. ఇప్పుడొస్తున్న ప్రతి ప్రాబ్లమ్ కూడా నీకు బ్లెస్సింగే. ఎవ్రి ప్రాబ్లమ్, ఎవ్రి సర్కమ్‌స్టాన్స్ ఈస్ ఎ బ్లెస్సింగ్ టు యూ. అది అది ప్రాబ్లమ్ కాదు. నువ్వు బ్లెస్ అవుతున్నావు. సంథింగ్ గాడ్ ఈస్ గోయింగ్ టు డూ సంథింగ్ బెటర్ దెన్ దిస్ ఆల్ థింగ్స్. సో, హి వాంట్ టు ప్రిపేర్ యూ. అంతే. ముందు రాబోతుందని ప్రిపేర్ చేస్తున్నాను నేను ముందుగానే. అమ్మా ఇలా ఉంటదమ్మా సిట్యుయేషన్. సో, ఇలా ఉండాలమ్మా. ఏమో నీ తల్లి విడిచినా, నీ తండ్రి విడిచినా నేను నిన్ను విడవను ఎడబాయనని వాక్యం సెలవిస్తుంది. ఎవరైనా విడవచ్చేమో. ఎందుకు దేవుడు ఈ మాట పలికిస్తున్నాడు? అంటే దేవుడికి తెలుసు. ఈ రోజుల్లో ఎంతమంది పుట్టిన పిల్లల్ని ఎంతమంది వదిలేస్తున్నారు? చెత్త కుప్పల్లో పడేస్తున్నారు. రోడ్డు మీద పడేస్తున్నారు. అంటే ప్రేమ లేకనా? తల్లంటే ప్రేమ, ప్రేమ అని మనం చెప్పుకుంటాం. అంటే మదర్స్ డే సెలబ్రేట్ చేసుకుంటాం. బట్ అట్ ది టైమ్ వచ్చినప్పుడు, ఆ పీరియడ్ వచ్చినప్పుడు ఒక తల్లి గర్భంలోంచి వచ్చిన 9 మంత్స్ తను పెయిన్‌ని బేర్ చేసి బిడ్డని కనిన తర్వాత బిడ్డని పడేస్తే హౌ షేమ్‌ఫుల్ ఇట్ ఈస్. అంత పెయిన్‌ఫుల్ ఉంటదిక్కడ. కానీ దేవుడేమంటున్నాడు? తల్లైనా మరచునేమో గాని నేను నిన్ను మరవనంటున్నాడు. ఎడబాయనంటున్నాడు. నేను నా యొక్క అరచేతిలో చెక్కి ఉన్నానంటున్నాడు. నిన్ను చెక్కుకొని ఉన్నానంటున్నాడు. వాళ్ళు విడిచినా నిన్ను విడవనంటున్నాడు. వేర్ ఎవర్ యూ గో హిస్ ప్రెజెన్స్ విల్ గో విత్ యూ. ఎక్కడికెళ్ళినా ఆయన యొక్క ప్రెజెన్స్ నీతో పాటు వస్తూనే ఉంటది. సో, ఈ విందులో పాల్గొన్న వారిలో కూడా మనం కూడా ఉన్నాం. సో, ఈస్ ఆస్కింగ్ అన్నమాట. అడుగుతున్నాడు. సో, ఈ లోకంలో ఉన్న వాటిని నువ్వు గుర్తుపెట్టుకోకు. అసలు దాని వైపే నువ్వు చూడకు. నువ్వు నా వైపే చూడు. బికాజ్ హి ఈస్ ది ఆథర్ అంటే. హి ఈస్ ఆథర్. హి ఈస్ అవర్ ఫాదర్. హి ఈస్ హెవెన్లీ ఫాదర్. హి క్రియేటెడ్ అస్. మన పేరెంట్స్ మనల్ని క్రియేట్ చేయలేదు. ఆయన జీవవాయువుని ఊదాడు గనుకనే వి ఆర్ స్టిల్ అలైవ్. లేదంటే హౌ కెన్ వి అలైవ్? బ్రతకలేం గదా! జీవవాయువు లేకుండా ఆయన బ్రీత్ మనకి అందించకపోతే, ఆయన ఒక శ్వాస మనలోకి ఇవ్వకపోతే వి కెనాట్ ఈవెన్ సర్వైవ్ వన్ డే ఆల్సో. సో, ఆయన అంటున్నాడు. ఇఫ్ యూ కెన్ సర్వైవ్, బట్ వి షుడ్ ఫాలో ద కమాండ్‌మెంట్స్ ఆఫ్ గాడ్ కదా! సో, వి షుడ్ ఫాలో ఈచ్ అండ్ ఎవ్రీ స్క్రిప్చర్. అంటే వాట్ హి ఈస్ సేయింగ్ వస్తాయి. బట్ గురి చూసి కొట్టాలి నువ్వు. ఒక్కసారి నువ్వు తిరిగి కొట్టావంటే అవి ఇంకా రావు నీ జీవితంలోకసలు నువ్వు ఎంత చూసినా గాని. వస్తున్నాయంటే సంథింగ్ గాడ్ ఈస్ ప్రిపేర్ చేస్తున్నాడు కనుక వస్తున్నాయి. ఇప్పుడు దేవుడు వీళ్ళు సిద్ధపరిచి ఉన్నవాళ్ళు తీసుకెళ్ళాడు. నువ్వు కూడా సిద్ధపడమని దేవుడు చెప్తున్నాడు. విందులోకి తీసుకెళ్తానంటున్నాడు. రాబోయే రోజుల్లో దేవుడికి మహిమకరంగా వాడుకోవచ్చు కదా! ఇవన్నీ కూడా మనం ఆలోచించాల్సిన విషయాలు. తర్వాత ఏమైంది? ఈ బుద్ధి లేని వారు ఎవరైతే నువ్వు ఎన్నో చెప్తున్నావు. ఈయనలో నిత్యజీవం ఉంది. ఈయన మనల్ని కాపాడేవాడు. ఆయనొస్తున్నాడు. మీకు మారుమనసు కావాలని చెప్పి నువ్వు గొంతు చించుకొని అరిసినా గానీ వీరికది చెవికి వినపడట్లే. ఎందుకు వినపడట్లంటే వాళ్ళ చెవులు అన్నీ మూసపోయాయి. వాళ్ళొక కళ్ళు గుడ్డితనంలో ఉన్నాయి. లోకమంతా కూడా ఏంటంటే అంధకారంలో ఉంది. ఈ అంధకారంలో వీళ్ళు కూడా ఉన్నారు. నువ్వెంత చెప్పు, ఎంత అరువు. బట్ వాళ్ళకర్థం కాదు. బికాజ్ జ్ఞానం లేదు వాళ్ళకి. బుద్ధిహీనతతో ఉన్నారు. బుద్ధి లేని స్త్రీల్లాగా ఉన్నారు. దేవుడు స్త్రీలకి చాలా ప్రాధాన్యత ఇచ్చాడు. అన్ని విషయాల్లో ఇచ్చాడు. వర్షిప్ లీడ్ విషయంలో గాని, వాక్యం చెప్పే విషయంలో గాని, ప్రాఫిట్ గాని, ఈ ఎవెంజలిజం చేయడంలో గాని అన్నిటిలో దేవుడు ఉన్నతంగా దేవుడు స్త్రీని ఏర్పరచుకున్నాడు. ఈవెన్ సమాజ తలుపులు తెరవబడిన దగ్గరికి కూడా స్త్రీలే ఫస్ట్ ఎళ్లారు.
అంటే దేవుడు ఎంత స్త్రీలు వాడుకున్నాడు. స్త్రీలకి ఎంత ప్రాధాన్యత ఇచ్చాడు. ఒక స్త్రీ ఒక కుటుంబాన్ని మార్చగలవు. అంత శక్తి ఉంటది. వెన్ వి యూజ్డ్ టు ప్రే వి కెన్ సీ మిరాకిల్స్. మనం ప్రేయర్ చేయకపోతే వి కెనాట్ సీ ఎనీ మిరాకిల్స్ ఆర్ వండర్స్. సో, కొన్ని కొన్ని సార్లు అనిపిస్తది. ఎందుకు ఈ లైఫ్ ఎందుకు ఇట్లా బ్రతకాలి అని అనిపిస్తుంటది. బట్ దేవుడు అందుకు మనల్ని పుట్టించలేదు. దేవుడు మనల్ని ఒక మాదిరికరంగా, మనం ఒక ఎగ్జాంపుల్‌గా, మనొక పత్రికగా ఇతరులకు చూపించడానికే మనల్ని దేవుడు పుట్టించాడు. మనకంటూ ఒక పర్పస్ ఉంది. ఆ పర్పస్‌ని ఫుల్‌ఫిల్ చేయడానికే ఇవన్నీ కూడా సమస్యలు, ప్రాబ్లమ్స్ ఇవన్నీ వస్తా ఉంటాయి. ఈ ఎర్త్‌లీ వచ్చిన ప్రాబ్లమ్స్, ఎర్త్‌లీగా ఉన్న ఏ సమస్య అయినా గాని నథింగ్, మన కాళ్ళ దగ్గర కూడా అవి పనికి రావు. బికాజ్ మన పక్షాన దేవుడున్నాడు గనక. సో, ఈ బుద్ధి లేని వారికి నువ్వెంత చెప్పినా సరే, ఆళ్ళకి తెలిసినా గాని కొంతమంది యాక్సెప్ట్ చేయరు. బికాజ్ వాళ్ళు చాలా వదులుకోవాలి. ఇప్పుడు వదులుకోవాలంటే ఏం చేయాలి? దే యూజ్డ్ టు రిమూవ్ దేర్ బిందీ, దే యూజ్డ్ టు రిమూవ్ దేర్ ఐడిల్స్, దే యూజ్డ్ టు రిమూవ్ ఆల్ ది రిచువల్స్. ఇవన్నీ చేయాలంటే వారికి కష్టమైపోతది కదా! సో, ఎవరు లూజ్ చేసుకోవాలనుకుంటారు? ఎవరు లూజ్ చేసుకోవాలనుకుంటే ఎవరు వదులుకోరు అనుకోరు కదా! సో, వాళ్ళకి ఆ యొక్క అందులో ఉండిపోయారు. ఆ యొక్క దాంట్లో ఉండిపోవడం వల్ల వాళ్ళు బయటికి రాలేకపోతున్నారు. వాళ్ళు బయటికి రావాలంటే బలంగా దేవుని యొక్క శక్తి వారి మీద తాకితే గాని వాళ్ళు బయటికి రారు. సో, ఆళ్ళకి బలంగా ఆ యొక్క శక్తి తాకాలంటే ఫస్ట్ మనం స్పిరిచ్యువల్‌గా ఉండాలి. స్పిరిచ్యువల్ ఐస్ ఓపెనర్‌లో ఉండాలి. స్పిరిచ్యువల్‌గా ఆలోచించాలి. ఇక్కడ ఏమంటున్నాడంటే, "ఆ దినమైన గడియైన మీకు తెలీదు గనుక మెలకువగా ఉండమన్నాడు." స్పిరిట్‌లో మెలకువగా ఉండాలి. అవేకన్ అవ్వుండాలి. అప్పుడే మనకి ఒక సొల్యూషన్ దొరుకుతది. ఏదో వింటున్నాం గదా! చదువుతున్నాం గదా! ప్రార్థిస్తున్నాం కదా! అంటే అది మనకి సరిపోదు. వి యూజ్డ్ టు డూ మోర్ అండ్ మోర్. చాలా చేయాలి. బికాజ్ పౌలు ఫస్ట్ సౌలుగా ఉన్నప్పుడు చాలా మందిని హింసించాడు, చంపాడు, ఇవన్నీ జరిగాయి. ఒక్కసారి దమస్క మార్గంలో ఎళ్తున్నప్పుడు దేవుడు ఎన్‌కౌంటర్ అయినప్పుడు కళ్ళు పోతాయి. అంటే ముందంతా ఎలా ఉన్నాడంటే కళ్ళు అంధకారంలో ఉన్నాడు. ఇప్పుడు నీ కుటుంబంలో ఈళ్ళు ఈ అంధకారంలో ఉన్నోళ్ళు బయటికి రావాలంటే దమస్క మార్గంలో ఎన్‌కౌంటర్ అయినట్లు మీ కుటుంబంలో వాళ్ళకి దేవుడు ఎన్‌కౌంటర్ అవ్వాలి. సో, వెన్ దే ఎన్‌కౌంటర్డ్ విత్ జీసస్ దేర్ లైఫ్ విల్ బి చేంజ్డ్. ఖచ్చితంగా ట్రాన్స్‌ఫార్మ్ అవుతది. ఎలా అంటే ఒక సౌలు పౌలుగా మారడం. తర్వాత ఒక ప్రవక్తను దర్శిస్తాడు. "నువ్వెళ్ళు" అని అంటాడు. ఈవెన్ పౌలు కూడా దేవుడు దర్శిస్తూ మాట్లాడుతుంటాడు. ఒక పర్సన్ దగ్గరికొస్తాడంటే ఆ పర్సన్ వస్తాడు. ఫస్ట్ ఆ పర్సన్ నిరాకరిస్తాడు. పౌలంత దుర్మార్గుడు ఎవరుండరు. నేను చాలా విన్నా ఆయన కోసం. నేనెళ్ళాలని నాకు భయమంటే, "నువ్వెళ్ళు, ఆయన మారిపోయాడు. నువ్వెళ్ళు" అని దేవుడంటే, తర్వాత ఈయన వెళ్తాడు. మాట్లాడతాడు. కంటి మీద ఆహ్, చెయ్యేసి ప్రార్థిస్తుంటే ఒక తెల్లని పొర లాంటిది రాలి కింద పడతది. ఆ పొర అంటే ఏంటంటే, ఇప్పటి వరకు ఉన్న ప్రతి ఒక్క అజ్ఞానంతో కళ్ళు మూసిపోయి ఉన్నాయి కదా! అంధకారం ఉన్నాయి కదా! ఆ అంధకారం ఉన్న పొర మొత్తం దేవుడు చీల్చివేశాడు. అందుకే దేవుడు ఇంకొక మాట అంటాడు. శిలువ యాగంలో ఆయన వేలాడుతున్నప్పుడు సిలువలోని ఆయనకి మనకి ఒక తెర ఉంటది. ఆ తెర చీల్చాడు. చీల్చడం అంటే ఏంటంటే మనకసలు అవకాశమే లేదు దేవుడి సన్నిధిలోకెళ్ళడానికి అప్పట్లో. ఓన్లీ యాజకులు, ప్రధాన యాజకులు మాత్రమే ఎళ్లి బలి అర్పించేవారు. మన పాపం చేస్తే, ఏదైనా శాపం చేస్తే ఏమైనా అర్పించాలంటే. అంటే మనకు ఆ అర్హత లేదు. కానీ దేవుడు మనకు ఆ అర్హత ఇచ్చాడు. ఎప్పుడు? చీల్చివేసినప్పుడు. అందరూ రండి. మీరు ఎవరైనా నాకనవసరం. నువ్వు ఆహ్, కుంటివాడివా? గుడ్డివాడివా? మూగవాడివా? చెవిటివాడివా? నీకు తల్లిదండ్రులు లేరా? నీకెవరు లేరా? ఎలాంటి వాడివైనా గాని ఒక విడోవా? ఏదైనా గాని సింగిలా? అట్లా దేవుడి దృష్టిలో పేద, ధనికుడు ఇవన్నీ ఏం లేవు. అందరికి సమానంగా తెర చింపాడు. ఎందుకు? అందరికి సమానత్వం చూపిచ్చడానికి. సమానత్వం చూపిచ్చడానికి దేవుడు తెరను చింపాడు, పంపించాడు, లోపలికి అలో చేశాడు. ఇప్పుడు కూడా దేవుడు పరలోక రాజ్యంలో చేతులు చాపుతున్నాడు. సో, "రండి నా దగ్గర రండి, నా దగ్గర రండి" అంటే ఎవరొస్తున్నారు? ఇంట్లో ఒక్కడు రక్షించబడితే మిగతావాళ్ళందరూ కూడా ఇంకా ఆ పాత ఓల్డ్ ప్యాటర్న్‌లోనే ఉండిపోతున్నారు. వాళ్ళకి రక్షణ కలగట్లేదు. తప్పు మనలో గాదు. వారి యొక్క రిచువల్స్ నుంచి వాళ్ళు బయటికి రాలేకపోతున్నారు. బికాజ్ డెమోనిక్ స్పిరిట్స్ అనేవి చాలా బలంగా పనిచేస్తుంటాయి. అది ఎఫెసియన్స్ 6:12లో చదువుతుంటే మనకు కనిపిస్తుంటది. ఈ లోకమంతా కూడా అంధకార సమూహాలన్నీ కూడా ఈ మేఘం మధ్యలో తిరుగుతూ ఉంటాయంట అటాక్ చేయడానికి. ఇప్పుడు ఇంత మాట్లాడుతున్నాం. సో, ఏదో ఒకటి జరగొచ్చు. బట్ ఐ డోంట్ బిలీవ్ ఏదైనా జరుక్కొని దేవుడు విల్ హ్యాండిల్ అని చెప్పి అనుకుంటాం అంతే. సో, దేవుడు నీకు ఒక స్ట్రాంగ్ పిల్లర్‌గా ఏర్పరచుకున్నప్పుడు నువ్వు నీకు ఇంటిని కట్టుకోవాలి. నువ్వు నీకు ఇంటిని నీ యొక్క స్పిరిట్‌లో అవేకెన్ అవ్వాలి. అప్పుడు దేవుడు ఒక పెళ్లి విందులోకి మనం ఎళ్ళగలుగుతాం. అంటే ఆయన సన్నిధిలోకి మనం ఎళ్ళగలుగుతాం. లేదంటే మనం ఎళ్ళలేం.
చాలా కష్టం. అంటే ఇక్కడ సింపుల్‌గా చూపిస్తున్నాడు 25 మాథ్యూ 25లో. బట్ ఇట్స్ నాట్ సింపుల్ థింగ్. అంత సింపుల్ ఏం కాదు. దేవుడి దగ్గరికెళ్ళాలి, చేరాలంటే పెద్ద పెద్ద సేవకులే, అపోస్తులే ఎవరైనా గాని మత్తయి సువార్తలో అంటాడు దేవుడు. దేవా! దేవా! ఆహ్, నన్నెందుకు అలో చేయలేదు హెవెన్‌కంటే నువ్వెవరో నాకు తెలీదని అంటాడు దేవుడు. అంటే నువ్వు ఇంత గొప్ప పనులు చేసావు. ఇంత సత్కార్యాలు చేసావు. దెయ్యాలు వదలగొట్టావు, డెలివరెన్స్ చేసావు, హీలింగ్ చేసావు. ఇవన్నీ చేసావు. అన్నీ చేస్తున్నావు. బట్ దేవుడికి చెయ్యాల్సింది నువ్వు చేయలేదు. అంటే దేవుడి పేరు చెప్పుకొని అబద్ధాలు చెప్పి ప్రవచించడం గాని, ఏదైనా గాని. నేను దేవుడికి ఒక స్ట్రాంగ్ పిల్లర్‌గా ఉండమన్నాడు. హంబల్‌నెస్‌గా ఉండమన్నాడు గానీ, గర్వంతో ఉండొద్దని చెప్పంటున్నాడు. సో, గర్విష్ఠులు అమాంతంగా పడిపోతారని కూడా దేవుడి వాక్యమే చెప్తుంది. సో, అలాంటి దేవుడు వారినే అక్కడికి యాక్సెప్ట్ చేయలేదంటే, మనము కూడా స్ట్రాంగ్ పిల్లర్‌గా ఉండి కూడా ఇలాంటి చిన్న చిన్న విషయాలకి వీక్ అయిపోయామంటే, మనం అక్కడికి చేరలేం హెవెన్‌కి. మన గురేంటంటే హెవెన్‌కి చేరాలి. మన గురేంటంటే గాస్పెల్ స్ప్రెడ్ చేయాలి. మన గురేంటంటే న అంటే లాస్ అయిపోయిన సోల్స్‌ని అంటే ఆహ్, వాళ్ళకి ఎవరైతే ఉన్నారో రక్షింపబడలేని వారి గురించి మనకు చింతించాలి. ఫ్యామిలీ తర్వాత దేవుడేమంటాడంటే, "నా కోసం నువ్వెందుకు ఏడుస్తావు? నువ్వు నా కోసం ఏడవకు. నువ్వు నా కోసం" ఇప్పుడు గుడ్ ఫ్రైడే వచ్చింది ఎంతమందో ఏడుస్తారు. ఎందుకు ఏడుస్తారో కూడా తెలీదు. ఆయనొచ్చిందే మనకి ముక్తి ఇవ్వడానికి, రక్షణ ఇవ్వడానికొచ్చాడాయన. ఈళ్ళేమొచ్చి ఆయనొచ్చి మీకోసం ఏడవండి బాబు, మీకోసం ఏడవండిరా అంటే ఆళ్ళేం చేస్తారంటే, వాళ్ళ కోసం ఏడవకుంటే వాళ్ళ పిల్లలు ఎలా ఉన్నారు? క్రైస్తవులని చెప్పుకునే పిల్లలు పబ్స్‌లోని, పార్క్స్‌లోని, సమ్‌వేర్ ఎల్స్ మూవీస్‌లోకి తిరుగుతూ ఉంటారు. దే వోంట్ కరెక్ట్ their daughters and sons but they used to say other people that మీరిలా ఉండండి, అలా ఉండాలని చెప్తారు. దేవుడు అదే అంటున్నాడు. "నువ్వు నీ కోసం, నీ పిల్లల కోసం మా కోసం ఎందుకు ఏడుస్తున్నావు? నేనొచ్చిందే మీకు సాల్వేషన్ ఇవ్వడానికి. నువ్వు నా కోసం ఏడిస్తే నీకేమొస్తదో" అంటాడు దేవుడు. సో, మనం కూడా ఏంటంటే స్ట్రాంగ్ పిల్లర్‌గా ఉండి మన కోసం ఏడవాలి. మన కోసం మన కుటుంబం కోసం ఏడవాలి. ఒక్క రోజులో సమస్య సాల్వ్ అయిపోదు. ఒక్క రోజులో మనకి సొల్యూషన్ వచ్చేదు. బట్ ఇట్ టేక్స్ మంత్స్ ఆర్ ఇయర్ చెప్పలేం. బికాజ్ ఎంతోమంది తల్లిదండ్రులు దేవుడిని నమ్ముకొని వదిలేసిన వారు ఎంతోమందున్నారు. నా ఫ్రెండ్సే ఉన్నారు. సో, అలాగని చెప్పి మనం వీక్ అయిపోకూడదు. నీకు ఒక వే క్లోజ్ అయిపోయిందంటే ఇంకో వే ఖచ్చితంగా డోర్ తెరుస్తాడు. ఇక్కడ దేవుడు డోర్ తెరిచాడు కదా! ఎందుకంటే వారికి నమ్మకంగా ఉన్నాడు. ఈ 5 మంది నమ్మకంగా ఉన్నారు. నమ్మకంగా లేని వారికి దేవుడు క్లోజ్ చేస్తాడు. నువ్వు నమ్మకంగా ఉంటున్నావు, నమ్మకంగా జీవిస్తున్నావు. నువ్వు ఎన్నో సత్క్రియలు చేసావు, ఎన్నో గొప్ప పనులు చేసావు, ఎన్నో మంచి పనులు చేసావు. ఇతరుల కోసం నువ్వు ప్రార్థిస్తున్నావు. గాస్పెల్ స్ప్రెడ్ చేస్తున్నావు, గాస్పెల్ చేస్తున్నావు. దేవుడు నీకు తలుపు తెరుస్తున్నాడు. నీ యొక్క సమస్యలను కూడా దేవుడు ప్రతిది కూడా మూసివేస్తాడు. రైట్ టైమ్ వచ్చినప్పుడు. సోలిపోకూడదు అంటాడు అందుకే దేవుడు. పడిపోకూడదు, భయపడకూడదు అంటున్నాడు. జడియొద్దు అంటున్నాడు. నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండని యెహోషువతో చెప్తున్నాడు. నీకు కూడా నేను చెప్తున్నా. ధైర్యం కలిగి ఉండమని చెప్తున్నా. వాక్యానుసారంగా మనం జీవించామంటే ఎన్నో కష్టాలొస్తాయి. 1, 2 కాదు. బికాజ్ నేనే ఇప్పుడు ఎవరుంటారు పేరెంట్స్‌కి దూరంగా చెప్పు. నోబడీ అసల అదే దే డోంట్ వాంట్ టు బీ సెపరేట్ కదా! But we are still struggling in our spiritual battles. We are facing our daily battles with demonic spirits, unclean spirits, ఎన్నో spirits తో డైలీ we are facing something. అసలా ఇలాంటివి ఫేస్ చేయగలుగుతామా? అరే! మనకే ఏంటి కష్టాలు? ఈయన బానే హ్యాపీగా ఉన్నారు కదా! వై వి ఆర్ ఫేసింగ్ థిస్ ఆల్ థింగ్స్? వై వి ఆర్ సఫరింగ్ థీస్ మచ్ అని మనకు అనిపిస్తుంటది. సమ్‌టైమ్స్ వి యూజ్డ్ టు క్రై. నో వన్ సీస్ అవర్ గ్రోనింగ్ అండ్ మోర్నింగ్. బట్ గాడ్ ఈస్ వాచింగ్ అవర్ టియర్స్ కదా! గాడ్ ఈస్ వాచింగ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. నీ బలహీనతలు దేవుడికి తెలుసు. నీ యొక్క పెయిన్ దేవుడికి తెలుసు. నువ్వు ఏడ్చి నీ ఏడుపు కూడా ఆగిపోయిన సందర్భాలు దేవుడికి తెలుసు. బట్ నువ్వెవరి కోసం భయపడుతున్నావు? కళ్ళతో చూడు. నీ స్పిరిచ్యువల్ ఐస్‌తో చూడు. లోకమంతా ఎలా ఉందో. వి యూజ్డ్ టు ప్రే ఫర్ ది వరల్డ్. నాట్ ఫర్ దీస్ ఫూలిష్ పీపుల్. ఫూలిష్ పీపుల్ కోసం నువ్వు ప్రేయర్ చేసినా దేవుడు వినడు. బికాజ్ వాళ్ళకి సువార్త తెలుసు. దేవుడు తెలుసు. వారి యొక్క గర్వం అడ్డొస్తుంటే ఎవరు మార్చగలరు? హూ కెన్ చేంజ్ థీస్ మైండ్స్? అలాంటి మైండ్ సెట్ ఉన్న పీపుల్ వి కెనాట్ చేంజ్ ఎనీవన్ కదా! సో, దేవుడేమంటాడు వాళ్ళ ఫూలిష్‌గా ఉండకు. నీకిచ్చిన బుద్ధిని, నీకిచ్చిన జ్ఞానాన్ని బట్టి నువ్వు ముందుకెళ్ళు. దేవుడు నీకు సహాయం చేస్తానంటున్నాడు. ఒక రోజు దేవుడొస్తే నువ్వు కృపపడతావు. కానీ బాధపడొద్దు. అయ్యో! ఇలా జరిగింది, అలా జరిగింది, ఇట్లా అయిందని. డోంట్ ఫీల్ బ్యాడ్ బికాజ్ ఆప్షన్స్ ఇస్తున్నాడు దేవుడు. వాళ్ళు ఆ ఆప్షన్స్ వాళ్ళు తీసుకోలేకపోతున్నారు. బట్ నువ్వేం చేయగలుగుతావు ఆప్షన్స్ వాళ్ళు వదులుకుంటే? రీసెంట్‌లో ఒకాయన కూడా అంతే. తెలిసినాయన దేవుడు ఇట్లా చూపిస్తే హి ఈస్ గోయింగ్ టు బి డై అని చెప్పి వాళ్ళేమన్నారంటే యూ యూజ్డ్ టు ప్రే మోర్ అండ్ మోర్ అండ్ యూ హావ్ టు ఫాస్ట్ అన్నారు. వై షుడ్ ఐ ఫాస్ట్ అండ్ వై షుడ్ ఐ ప్రేడ్ ఫర్ హిమ్? ఇఫ్ గాడ్ ఈస్ మ్యూటెడ్ మై మౌత్ వెన్ ఐ యామ్ ప్రేయింగ్ అయితే
దేవుడు నన్ను ఆపేశాడు. ప్రార్థిస్తుంటే ఆపేశాడు. స్పీకింగ్ టంగ్స్ ఆపేశాడు. బట్ అనుకున్నా, వై గాడ్ ఎందుకు ఆపేసావు? ఆయన క్రిస్టియనే కదా! అంటే హి ఈస్ క్రిస్టియన్. హి గాట్ బాప్టైజ్డ్ బట్ హి వాస్ నాట్ రిపెంటెడ్ అని అన్నాడు దేవుడు. ఇదెక్కడ మనం ఏమనుకుంటాం అంటే ఇప్పటికే బాప్టిజం తీసుకోలేదు. సోల్స్ చాలా మంది ఎళ్ళిపోతున్నారు. ఇట్లా బాధపడుతున్నారు. సొంత ఒక 60 ఇయర్స్ ఉంటాయనుకో, 60 ప్లస్ ఉంటది ఆయనకి. క్రిస్టియన్ ఫ్యామిలీ, పాస్టర్స్ ఉన్నారు. అందరూ ఉన్నారు. రిపెంట్ అవ్వమని చెప్పానంటే ఆయన చిలకరింపు బాప్తిసం మీరు తీసుకున్నది ఇది అదే అని సంథింగ్ ఇదే సెడ్ అనమాట. సో నేను అన్నా, అయితే ఏముంది మళ్ళీ బాప్తిసం తీసుకోమనండి. చర్చ్‌కి వెళ్ళను, హీలింగ్స్ ఉన్నాయి. మన హీలింగ్స్ ఇక్కడ కూడా చేస్తున్నారు. సో అక్కడికెళ్ళంటే ఆయన రాడన్నారు. నీకు నీ ముందు ఆప్షన్స్ దేవుడిచ్చాడు. చర్చ్‌కి వెళ్ళడానికి ఆప్షన్ ఇచ్చాడు. తిరిగి మళ్ళీ బాప్తిసం తీసుకోవడానికి నీకు ఆప్షన్ ఇచ్చాడు. మరి నువ్వు ఆ ఆప్షన్స్‌ని ఇచ్చినప్పుడు నువ్వు వదిలేస్తే అది ఎవరి తప్పు? నీ తప్పా? లేకపోతే దేవుడి తప్పా? సో, ఇది ఎవరి తప్పంటే మనుషుల తప్పు. ఆయన తను వదిలేసుకున్నాడు. ఆప్షన్ తీసుకోలేదు. వన్ డే హాస్పిటల్ బెడ్ రిడెన్ అయ్యాడు. వెంటనే బ్రెయిన్ సర్జరీ ఏదో అయ్యింది. సంథింగ్ ఏదో జరిగింది. అయితే మళ్ళీ ప్రేయర్ అంటే ఐ యూజ్డ్ టు ప్రే. నేను అసలు జనరల్‌గా ఆ టైంకి నేను లెగలేను. బట్ ఎందుకు లేచానో తెలీదు. 3కి లేచా, ప్రేయర్ చేశా. బట్ ఫెబ్‌లోనే ఆయన చెప్పాడు దేవుడు. హి యూజ్డ్ టు డై అని. అదెప్పుడు జరిగిందంటే మార్చ్‌లో రీసెంట్‌గా చనిపోయాడాయన. ఆయన చెప్పాడు, ప్రేయర్ చేశా. మార్నింగ్ దేవుడు బానే ఇచ్చాడు. బట్ రిపెంట్ అవ్వమంటే ఎవడు రిపెంట్ కావట్లే. మరెందుకు మనుషులు దాన్ని అంత హీనంగా చూస్తారో తెలీదు. మారుమనసు పొందమంటే దాన్నెందుకు నిరాకరిస్తారో కూడా నాకర్థం కాదు. సో, ఆయన చనిపోదని ముందే తెలిసినప్పుడు బాధపడి ఇప్పుడు మనం ఏం చేయగలుగుతాం? ఆల్రెడీ మేము చెప్పాం. మీ ఎవరో ఇద్దరు చెప్పారంట. అంటే ఈయన బతుకుతాడని చెప్పారంట. బట్ దేవుడు ఏం చెప్పాడంటే చనిపోతాడని దేవుడు నాకు చూపించాడు. సో, అదే నేను చెప్పాను. అంటే బుద్ధి కలిగి ఉండమంటున్న స్పిరిట్‌లో వాట్ స్పిరిట్ ఈస్ సేయింగ్? అంటే ఈ స్పిరిట్ దేవుడి దగ్గర నుంచి వస్తుందా? సాతాను దగ్గర నుంచి వస్తుందా? అంటే మనం ఎలా చూడాలి? ఎలా అవేకెన్ అవ్వాలి? ఇప్పుడు ఫ్యామిలీలో అవుతుందంటే నీకు ముందే తెలిసిపోవాలి. వీళ్ళేదో నాకు చేస్తున్నారు. సంథింగ్ సాతాన్ ఈస్ ట్రైయింగ్ టు డు సంథింగ్ అగైన్స్ట్ మీ. సో, ఐ హావ్ టు ప్రిపేర్ ఫర్ ది కమింగ్ సర్కమ్‌స్టాన్స్ అని మనం అనుకోవాలి. బట్ మనం అలా అనుకోవట్లే. సో, అందుకనే మనం బాధపడిపోతుంటాం, ఏడుస్తా ఉంటాం. ఏదో జరిగిపోతుంది. భయమొద్దు. భయం విడిచిపెట్టు. యెహోషువ భయపడలే. బట్ దేవుడు తోడున్నాడు. మోషేకి తోడున్నాడు. ఎలీజాకి తోడున్నాడు. ఎలీజా నీకు చెప్పక్కర్లేదు. నోబడీ ఈస్ దేర్. నో మదర్, నో ఫాదర్, నో డాటర్, నో సన్, నో వైఫ్, నథింగ్. నో హౌస్, నథింగ్ ఈస్ దేర్. బట్ గాడ్ ప్రొవైడ్ ఈచ్ అండ్ ఎవ్రీ డే విత్ రావెన్స్‌ని పంపించి ఫుడ్ ప్రొవైడ్ చేయడం అంటే ఇది జస్ట్ అదేమంటారు దాన్ని? మిరాకిలే గదా! నువ్వెక్కడికైనా ఎళ్ళు. దేవుడు నిన్ను పోషిస్తాడు. మన దేవుడు పోషించే దేవుడు కదా! సో, నీకు ఒకళ్ళ ఇంట్లోంచి ఎళ్ళిపో అన్నారనుకో, వచ్చేయి. గాడ్ విల్ ప్రొవైడ్ సంథింగ్. గాడ్ విల్ ఓపెన్ న్యూ డోర్స్ ఇన్ యువర్ లైఫ్. నువ్వు కని విని ఎరగలేని, చూడలేని గొప్ప కార్యాలు నీ పక్షాన చేస్తాడు. దేవుడు అంత సిద్ధపరిచి ఉన్నాడు. సో, అన్ని గొప్ప కార్యాలు చేస్తాడు. సో, భయం వదిలి విడిచిపెట్టి నువ్వెప్పుడైతే భయం వదిలేస్తావో, భయం అనేది దేవుడి దగ్గర నుంచి వచ్చింది కాదు. ఇది సాతాను క్రియేట్ చేసే టెన్షన్స్. భయం సాతానే క్రియేట్ చేస్తాడు. ఆరాంసే ఉండు, బేఫికరుండు, హ్యాపీగా ఉండు. దేవుడు నీకు మార్గం తెరుస్తాడు, సిద్ధపరుస్తాడు, పరలోక రాజ్యాన్ని నిన్ను సిద్ధపరుస్తాడు. అందులోకి ఆయన నిన్ను తీసుకెళ్తాడు. ఒక మార్గం సిద్ధపరిచాడు. ఆ మార్గంలోకి నిన్ను నడిపిస్తాడు. ఆయనే మార్గం, ఆయనే సత్యం, ఆయనే జీవం. ఆయన ద్వారా తప్ప వేరెవరు తండ్రి ఎదురికి వెళ్ళలేడని చెప్పి దేవుడు వాక్యం చెప్తుంది. నీ తండ్రిని నువ్వు రీచ్ అవ్వాలంటే ఇవన్నీ కూడా నువ్వు ఫాలో అవ్వాలి. వస్తాయి. ఒక్కసారి నువ్వు గురి చూసి గొలియాతుని కొట్టినట్టు నువ్వు కొట్టావనుకో, తిరిగి లేవవు. నువ్వు ఆ యొక్క స్టామినా నువ్వు తెచ్చుకోవాలి. దాంట్లోకి నువ్వు ఇంకా ఎదగాలి. నువ్వు దాన్ని నీ యొక్క గ్రిప్‌లో పెట్టుకోవాలి. నీ యొక్క సరౌండింగ్స్ నీ కంట్రోల్‌లో చేసుకో. నీ బాడీ నీ కంట్రోల్‌లో పెట్టుకో. నీ మైండ్, నీ థాట్స్ అన్నీ కూడా నీ కంట్రోల్‌లో పెట్టుకో. ఎవ్రీ డే ఎవరైనా ఏమన్నా స్పీక్ ఇన్ టంగ్స్. మీ పేరెంట్స్ ఏమన్నా అంటే స్పీకింగ్ ఇన్ టంగ్స్. నీ మనసులో నువ్వు మాట్లాడుకో. Even devil కూడా can't even understand your language because it is heavenly language. Only God can hear your prayers కదా. సో గాడ్ కెన్ అండర్స్టాండ్ యువర్ లాంగ్వేజ్. సో అందుకే మనకు మధ్యలో ఏం పెట్టాడంటే హోలీ స్పిరిట్ ని పెట్టాడు. టంగ్స్ లో మాట్లాడేది నీకు ఇచ్చాడు. సో వాళ్ళు అలా అన్నప్పుడు నువ్వు సోలిపోవాల్సిన అవసరం లేదు. జస్ట్ గో ఇంటూ సమ్వేర్ ఎల్స్. నువ్వు మేడమకి వెళ్తావా, బాత్రూమ్కి వెళ్తే బాత్రూమ్కి వెళ్ళు. స్పీకింగ్ ఇన్ టంగ్స్ అంతే, మాట్లాడు. దేవుడికి అప్పగిచ్చే. దేవుడు చూసుకుంటాడు. గాడ్ విల్ సంథింగ్ డూయింగ్ సంథింగ్ కాబట్టి గాడ్ విల్ మేక్ సంథింగ్ బిగ్గర్ అండ్ బిగ్గర్ ఇన్ యువర్ లైఫ్. కానీ ఇట్లా అన్నిటికీ భయపడి ఉంటే శోధన జయించేవాడు ధన్యుడు అని చెప్పి దేవుడి వాక్యం చెప్తుంది. నువ్వు శోధనలో కృంగిపోతే చేతకాని వాడవుతావు అని దేవుడి వాక్యం చెప్తుంది. నువ్వు చేతకాని వాడిలాగా, చేతకాని రానిలాగా అవ్వకూడదు. బిల్డ్ చేసుకోవాలి. రాక్ మీద నీ యొక్క ఫెయిత్ ని బిల్డ్ చేసుకున్నప్పుడు నువ్వు చాలా ఎక్సీడింగ్ బ్లెస్సింగ్స్ వస్తాయి. బ్లెస్సింగ్స్ లేకపోయినా పర్లేదు. దేవుడి యొక్క దయ ఉంటది, కృప ఉంటది. మంచిగా దేవుడు నిన్ను వాడుకుంటాడు. సో, ఈ బుద్ధి లేని వారు ఇక్కడే ఉండిపోయారంట.
చూడు నువ్వెంత చెప్పు వాళ్ళిక్కడే ఉంటారు. అలా అసలు పైకే రారు. దేవుడు కూడా అదే అంటాడు. పౌలు గాని వీళ్ళ వాక్యాలు కూడా అదే అంటది. నువ్వు సువార్త చెప్పడానికెళ్ళినప్పుడు వాళ్ళు ఆటంకపరిచారంట. ఆటంకపరిస్తే ఏం చేశారు? వాళ్ళ కాలు కింద ఉన్న ధూళిని కాలుతో జస్ట్ ఇలా ఇలా దులుపుకొని వచ్చేసారు. అదక్కడ సాక్ష్యమే. దేవుడి దగ్గర అది తర్వాత అది నిలబడతది కదా! జడ్జ్‌మెంట్ రోజున సాక్ష్యం కనిపిస్తది కదా! నువ్వు చెప్పావు వినలేదు. అది నీ తప్పు కాదు, నా తప్పు కాదు. అది వాళ్ళ తప్పు బుద్ధిహీనత. సో, ఉన్న ఒక్కలైనా గాని మనం పర్ఫెక్ట్‌గా దేవుడు ఒక సన్నిధిలో ఉన్నామంటే, దేవుడు మనల్ని వేరే ఒక లెవెల్‌లో వాడుకుంటాడు. ఒక లెవెల్ అనే కాదు కానీ, ఒక్కొక్క ఇంచ్ ఇంచ్ కూడా మనం క్రాస్ చేపిస్తాడు. అంత గొప్పగా వాడుకుంటాడు. సో, వారు కనుపోచుండగా పెళ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెళ్లి విందుకు లోపలికెళ్ళిపోయారు. నువ్వు కూడా వెళ్తావు దేవునితో పాటు. ఇప్పుడు ఆల్రెడీ నువ్వు దేవునితోనే ఉన్నావు. దేవునితోనే ఉన్నాడు. నీ పక్కనే ఉన్నాడు. సో, ఎందుకు భయపడుతున్నావు? ఎక్కడైతే ఇద్దరు, ముగ్గురు నామంలో కూడి ఉంటారో, వారి మధ్యన ఉంటారని దేవుడి వాక్యం చెప్తుంది. ఇప్పుడు నీ మధ్య, నా మధ్య ఎవరున్నారు? పరిశుద్ధాత్మ దేవుడున్నాడు. సో, భయమెందుకు? చింతెందుకు? అంతటి తలుపు వేయబడెను. తలుపు వేసేసాడు. అంటే నీ యొక్క ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యాయక్కడ. ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి, "అయ్యా! మాకో తలుపు తీయమని" అడగగా, అంటే బుద్ధి లేని వారొచ్చి మళ్ళీ ఆల్రెడీ ఒక ప్రాబ్లమ్స్ క్లోజ్ అయిపోయాయి. మళ్ళీ నీ ప్రాబ్లమ్స్ దగ్గరికి వీళ్ళొస్తున్నారు. ఎవరు? ఈ బుద్ధి లేని వారొచ్చి, "తలుపు తీయ" అంటున్నాడు. బట్ దేవుడేం చేస్తున్నాడు? దేవుడు తలుపు వేసేసాడు. ఒక్కసారి తలుపు వేస్తే తీసేవాడు ఎవడు లేడని దేవుడి వాక్యమే చెప్తుంది. ఒక్కసారి తలుపు తీస్తే వేసేవాడు ఎవడు లేడని దేవుడి వాక్యం చెప్తుంది. నీ ప్రాబ్లమ్స్ ఆల్రెడీ ఆయన క్లోజ్ చేసేసాడు. తలుపు వేయబడని అంటున్నాడు. నీ దగ్గర మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తున్నా కానీ దేవుడు దాన్ని క్లోజ్ చేసాడు. తీయని అంటున్నాడు దేవుడు. అతను మిమ్మల్ని ఎరగనని చెప్తున్నా అంటున్నాడు. బికాజ్ ఆ సమస్యలకి నీకు ఎటువంటి సంబంధం లేదు. దేవుడు ఎరగలేనప్పుడు నువ్వెందుకు ఎరుగుతున్నావు? నువ్వెక్కువ ఎందుకు ఆలోచిస్తున్నావు? దేవుడి వాక్యం అలా చెప్తుంది. అందుకే మళ్ళీ ఏమంటున్నాడు 13లో అంటే, ఆ దినమైన గడియ అని నీకు తెలీదు. అంటే ఏ రోజు నీ ఇంట్లో ఏ సిట్యుయేషన్ వస్తదో తెలీదు. ఏ రోజు నువ్వు ఆఫీస్‌లో ఎలాంటి సిట్యుయేషన్ ఫేస్ చేస్తావో తెలీదు. ఏ రోజు నువ్వు ఒంటరిగా రోడ్డు మీద వెళ్తుంటే ఏ సిట్యుయేషన్ నువ్వు ఫేస్ చేస్తావో నీకు తెలీదు. అందుకే దేవుడు స్పిరిట్‌లో అవేకెన్ అవ్వు అంటున్నాడు. తెలివిగా ఉండాలి. మెలకువగా ఉండమని చెప్తున్నాడు. స్పిరిట్‌లో మెలకువగా ఉంటే నువ్వు ఒంటరిగెళ్ళినప్పుడు నువ్వు ప్రార్థన చేయి. ప్రార్థన అంటే లైక్ స్పీకింగ్ ఇన్ టంగ్స్‌లోకెళ్ళు. చాలు అది నీకు చాలా ఇంపార్టెంట్. అందులోకెళ్ళి ప్రార్థన చేయి మాట్లాడుకో. నువ్వు ఒంటరిగెళ్తావా? ఇంట్లో ఉంటావా? ఎక్కడుంటావా? దేవుడు ఏం చేస్తాడంటే మెలకువగా ఉండమంటున్నాడు. మెలకువగా ఉన్నప్పుడు దేవుడు నీకు తోడుగా నడిపిస్తాడు. నీ సమస్యలన్నీ ఇప్పుడు క్లోజ్ చేసేసాడు. నువ్వు దాని కోసం ఆలోచించి, ఏడ్చి, బాధపడి అంత టైం నువ్వు వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అప్‌కమింగ్ నువ్వేం చేయాలి? ఎలా సోల్స్‌ని రక్షించాలి? ఇదే నీ యొక్క ప్రధానమైన ఒక థింగ్ ఏంటంటే ఇదే. నువ్వు రక్షించబడ్డావు. మరి నీలాంటి వారు ఎంతోమంది ఉన్నారు స్త్రీలు. వాళ్ళు రక్షించబడాలి కదా! వాళ్ళకి వాక్యం తెలియాలి కదా! వాళ్ళకి దేవుని యొక్క ప్రేమ తెలియాలి కదా! సో, ఇవన్నీ తెలియాలంటే నువ్వేం చేయాలంటే నువ్వు నలగగొట్టబడాలి. యేసుక్రీస్తు వారు ఎలా నలగగొట్టబడ్డారు సిలువలో, నువ్వు కూడా నలగగొట్టబడితేనే దేవుడి యొక్క రాజ్యంలోకి, దేవుడి యొక్క ప్రేమలోకి, ఆ యొక్క స్థితిలోకి నువ్వు వెళ్ళగలుగుతావు. నువ్వు ఆరామ్‌సే ఉన్నావంటే ఏమి మనం చేయలేం. మనం నలగొట్టబడితే మన ఒక ఎగ్జాంపుల్, ఒక టెస్టిమనీ బయటోళ్ళకెళ్తది. సో, ఇదంతా దేవుడు నిన్ను ప్రిపేర్ చేస్తున్నాడు. ఎందుకంటే దేవుడు ఒక 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 రివార్డ్ ఇవ్వాలన్నా, ఒక క్రౌన్ ఇవ్వాలన్నా సరే ముందు దేవుడు నలగొడతాడు. నలగొడితేనే మనం వెళ్తాం. పౌలు ఇంకా చాలా మంది నలగొట్టబట్టే కదా! ఇప్పుడు పరలోక రాజ్యంలో ఉన్నారు. మనకు మాదిరికరంగా ఉన్నారు. నువ్వు కూడా మాదిరికరంగా